హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ బెర్రా. సినిమాలో కంటెంట్ ఉంటే కంప్యూటర్ గ్రాఫిక్స్తో పని లేదని కొన్ని చిన్న సినిమాలు చెప్తా ఉన్నాయి. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి లిటిల్ హార్ట్స్ అనే సినిమా చూస్తే ఇందులో ఎలాంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ లేవు, అదే విజువల్ ఎఫెక్ట్స్ లేవు. కేవలం కంటెంట్ను మాత్రమే నమ్ముకొని వచ్చే సినిమా. వాస్తవానికి ఈ సినిమాని ఓటీటీ ద్వారా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అందులో భాగంగా ఈటీవీ విన్ ద్వారా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఎందుకో మేకర్స్ దీన్ని సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ సినిమాని థియేటర్లోకి తీసుకొచ్చారు. కానీ అద్భుతమైన విజయం. చిన్న సినిమా దాదాపు 12 కోట్లు కలెక్ట్ చేసిందంటే మీరు అర్థం చేసుకోండి. అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ కాదు, కంటెంట్ కావాలనేది ఈ చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ చెప్పింది. ఇక అదేవిధంగా మిరాయి చెప్తున్న మరో పాఠం అదేంటంటే, ఈ మధ్యకాలంలో చూస్తే సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చే జనాలు కంటెంట్తో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అదే విజువల్ ఎఫెక్ట్స్. ఒకప్పుడు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన జనాలు కానీ, సినిమా చూసి వచ్చిన పబ్లిక్ కానీ, ప్రేక్షకులు కానీ ఏమనేవాళ్ళంటే, సినిమా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది, కథ బాగుంది, అదేవిధంగా సినిమాలో హీరో బాగా చేశాడు, హీరోయిన్ బాగా చేశాడని ఇలా సినిమాకి సంబంధించినటువంటి కథ, కథనాలు, నటీనటుల గురించి మాత్రమే మాట్లాడుకునేవాళ్ళు. కానీ రాను రాను ఏమైపోయిందంటే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి, విజువల్ ఎఫెక్ట్స్ గురించి కూడా డిస్కషన్ జరుగుతున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. ఓటీటీ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ సినిమాలు చూసి, అరే మన సినిమా ఎక్కడ ఉంది, మన సినిమాలో గ్రాఫిక్స్ ఎంత లేకీగా కనబడుతున్నాయి, ఎంత చీప్గా కనబడుతున్నాయి అనేది ఇట్టే వాళ్ళకి అర్థమైపోయి థియేటర్ బయటకు వచ్చేసి కంటెంట్ను పక్కన పెడుతున్నారు, కంప్యూటర్ గ్రాఫిక్స్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం మిరాయ్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. తేజ సజ్జా హీరోగా చేసిన ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. అద్భుతమైన విజయం. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక సినిమా థియేటర్ నుంచి జనాలు బయటకు వచ్చి వరే వా సినిమా చాలా బాగుంది అని యునానిమస్గా చెప్పిన సినిమా నాకు తెలిసి ఇదే సినిమా. ఎందుకంటే గతంలో కొన్ని మంచి సినిమాలు వచ్చినా కూడా ఫ్యాన్ వార్లో ఆ సినిమాలు బలైపోయాయి. కానీ ఈ సినిమాకు ఎలాంటి ఫ్యాన్ వార్ లేదు. క్లీన్గా సినిమా వచ్చిన జనాలందరూ యునానిమస్గా సూపర్గా ఉందని సినిమా చెప్తా ఉన్నారు. అయితే ఈ సినిమా చెప్పే ఒక గుణపాఠం ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని, అలాగే ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వీళ్ళు కలిసి ఒక అద్భుతమైన సినిమాని జనాల్లోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా చూస్తే ఈ విజువల్ ఎఫెక్ట్స్లో కార్తిక్ ఘట్టమనేని ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. అదేవిధంగా చూస్తే టీజీ విశ్వప్రసాద్కి పీపుల్స్ మీడియా అనే ఒక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఈ సినిమాని ఎక్కడ కూడా వేలు పెట్టి చూపించలేనంత అద్భుతంగా విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. క్లీన్, అసలు చిన్న బడ్జెట్ సినిమా, రిచ్ విజువల్ ఎఫెక్ట్స్, ఎక్కడ కూడా లేకిగా కనబడదు. ఒక్క ఫ్రేమ్ అంటే ఒక్క ఫ్రేమ్ కూడా మనకు ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్లో ఫాల్ట్ ఉందనేది మనం పట్టుకోలేము. అంత గొప్పగా ఈ పీపుల్స్ మీడియా విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ అంత అద్భుతంగా తీర్చిదిద్దింది ఈ మిరాయ్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఈ మిరాయ్ అనే సినిమా మీడియం బడ్జెట్ సినిమా. 100 కోట్లు ఈ సినిమాకి ఖర్చు పెట్టలేదు. అదేవిధంగా పెద్ద స్టార్ కాస్టింగ్ లేదు. తేజ సజ్జా హనుమాన్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అతను పాన్ ఇండియా హీరో అయ్యాడు. తేజ సజ్జా మీద ఎన్ని 100 కోట్లు ఖర్చు పెడతారు? ఓ మోస్తార్ బడ్జెట్ మాత్రమే ఉంటుంది. కానీ కంటెంట్ నమ్ముకున్నారు, విజువల్ ఎఫెక్ట్స్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఈ సినిమా నిజంగా రానున్న రోజుల్లో ఒక సునామీ క్రియేట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కంటెంట్ చాలా బాగుంది. ఇక చూస్తే ఈ మధ్య కాలంలో వచ్చే మనం పెద్ద సినిమాలను చూస్తే హరిహర వీరమల్లు సినిమా పైన ఎంత విజువల్ ఎఫెక్ట్స్ ట్రోలింగ్ నడిచిందో మనం చూసాం. కన్నప్ప మీద ఎంత దారుణమైన ట్రోలింగ్సో చూసాం. అదేవిధంగా మనం ఇంకా రిలీజ్ కాని సినిమా చిరంజీవి గారి విశ్వంబర సినిమా ఒక చిన్న టీజర్ రిలీజ్ కాగానే ఆ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ మీద, అంటే ఆ టీజర్లో వచ్చినటువంటి విజువల్ ఎఫెక్ట్స్ పైన ఎంత దారుణమైన ట్రోలింగ్ నడిచిందో, ఆ దెబ్బకు ఆ సినిమా ఒక సంవత్సరం పాటు వెనక్కి వెళ్ళిందంటే మీరు అర్థం చేసుకోండి. అందుకే దాని మీద పూర్తి స్థాయిలో శ్రద్ధ తీసుకొని ఇంకా ఎవ్వరు వేలు పెట్టకుండా దీన్ని ఒక అద్భుతమైన సినిమాగా బయటకు తీసుకురావాలని చెప్పి విశ్వంబర సంబంధించిన టీం విజువల్ ఎఫెక్ట్స్ని అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఈ మిరాయి లాగానే అది కూడా ఒక అద్భుతమైన చందమామ కథ కాబట్టి. అలా చూస్తే వార్ 2 సినిమా చూడండి, అసలు ఎంత దారుణమైన విజువల్ ఎఫెక్ట్స్. ఒక బాలీవుడ్ ఫిలిం మేకర్స్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వార్ 2 సినిమా కూడా దారుణమైన విజువల్ ఎఫెక్ట్స్తో ట్రోలింగ్కి గురైపోయింది. అదేవిధంగా చూస్తే ప్రభాస్ ఆదిపురుష్
ఇంకా దారుణం. అంతకు మించిన ట్రోలింగ్ అయితే నాకు తెలిసి ఇంకా ఏ సినిమాకి జరగలేదు. కానీ ఒక మీడియం బడ్జెట్ సినిమా మిరాయి, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్. ఒక్కడంటే ఒక్కడు బయటకు వచ్చి విజువల్ ఎఫెక్ట్స్ బాగలేవని చెప్పలేదు. విజువల్ ఎఫెక్ట్స్ చాలా చాలా బాగున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా మిరాయి సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, చాలా విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఒక అద్భుతంగా డీల్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఎఫర్ట్ పెట్టి, మనసు పెట్టి, కసిగా పనిచేశారు కాబట్టే అంత అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ని మనం మిరాయి సినిమాలో చూస్తున్నాం. కానీ ఎందుకు మిగతా సినిమాలో మిస్ అవుతుంది? అందుకే మిరాయి సినిమా ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పాఠం నేర్పించిందని మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలను.